ఇవాల్టి మన టాపిక్ హౌ టు ట్యూన్ అవర్ సెల్వ్స్. మన రోజువారీ జీవితంలో మనం మూడ్ బాగాలేదు, మూడ్ ఆఫ్ అయిపోయింది, మైండ్ బ్లాంక్ అయింది అనే పదాలు వాడుతూ ఉంటాం. వాటికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. మనము పరీక్షలో ఫెయిల్ అయి ఉండొచ్చు, మనల్ని అమ్మ నాన్న తిట్టి ఉండొచ్చు, మనకు ఉద్యోగం రాకపోయి ఉండొచ్చు, మన స్నేహితుల కోపానికి మనం గురై ఉండొచ్చు. కారణాలు ఏవైనా ఆ పదాలు మనం వాడుతూ ఉంటాం. మరి అలాంటప్పుడు బ్లాంక్ ఫేస్ పెట్టి అదే మైండ్ బ్లాంక్ అయిపోయి అట్లనే ఉండిపోతాం. మరి అలాంటి స్థితి దాన్ని కొనసాగిస్తే మంచిదా? అందులోంచి ముందుకు వెళ్ళకపోతే ఈ పోటీ ప్రపంచంలో మనకు బాగుంటుందా? అంటే ఏం చేయాలి అంటారా? మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. అదేలాగా అంటారా? అది చెప్పడానికే మనతో పాటు ఇవాళ ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. అదేవిధంగా మనతో పాటు మేధా ఇన్స్టిట్యూట్కి చెందిన విద్యార్థులు కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. ముందుగా రాఘవేంద్ర గారు, హౌ టు ట్యూన్ అవర్ సెల్వ్స్ అసలు అంటే ఏంటి? మనందరం కూడా అవుటర్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్తో ఉంటాం. అంటే మనం మనలా ఇప్పుడు ఉండం. మనం ఒక డ్రెస్ వేసుకుంటాం, మనం వేసుకున్న డ్రెస్సు పక్కవాడికి నచ్చిందా లేదా అని మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక రీల్ నడుస్తూ ఉంటుంది. మనం ఒక పని చేస్తూ ఉంటాం, ఒక జాబ్కి అప్లై చేస్తాం, ఒక ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి మనం నచ్చుతామా లేదా, వాళ్ళు అడిగిన ప్రశ్నలు మనకు వస్తాయా లేదా అనే కన్ఫ్యూజన్తో ఉంటాం. సబ్కాన్షియస్ మైండ్లో స్క్రీన్పై నడుస్తూ ఉంటుంది. లేదు, లవ్ కావచ్చు, మనీ లేకపోవడం కావచ్చు, జాబ్ లేకపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. డైలీ లైఫ్లో మూడ్ ఆఫ్ కాకుండా, మైండ్ బ్లాంక్ కాకుండా, అబ్బా ఏందబ్బా ఇప్పుడు ఏంటి నాకు ఇలాగా అని అనుకోకుండా, అసలు ఐడియా రావట్లేదురా, ఏం అర్థం కావట్లేదురా అని అనుకోకుండా ఎవరు ఉండరు. మూడ్ ఆఫ్ అనే పదాన్ని మనం ప్రతిసారి వాడతాం కాబట్టి, దాన్ని మీరు చెప్పినట్టుగా మూడ్ ఆఫ్లోనే ఉందాం, నష్టం లేదు. అప్పుడు ఎలా ఉంటుంది ఫేసు? ఎంతసేపు ఇలా ఫేస్ ఇలా పెట్టి డల్ అయిపోయి ఏడుపు వచ్చేస్తూ, సెన్సిటివిటీ ఎక్కువ ఉంటే కనుక విపరీతంగా ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది చిన్న ప్రాబ్లం నుంచి, అంటే పండకి ఏ చీర కొనుక్కోవాలి అనే ఇల్లాలి సమస్య నుంచి, ఏ కారణం చేతనైనా ఇంట్లో వాళ్ళు ఇంకొకళ్ళు ఆత్మీయులో మరణించడం లాంటి పెద్ద సమస్య వరకు, ఏ సిగరెట్ కొనుక్కోవాలి అనే చిన్న సమస్య నుంచి, ఏ ఇడ్లీ ఆఫర్ ఇవ్వాలా లేకపోతే ఉప్మా ఆర్డర్ ఇవ్వాలా అనే దాని నుంచి, పార్టీకి ఏ చీర కట్టుకోవాలి అనే సమస్య నుంచి, ఇంటికి పెయింటింగ్ ఏదేస్తే బాగుంటుంది అనే సమస్య నుంచి, ఉన్న ఉద్యోగం హఠాత్తుగా పోయి ఏ కారణం చేతనైనా అప్పుల్లో పడిపోయి ఏం చేయాలో తెలియని అతిపెద్ద సంక్షోభం వరకు, మన లైఫ్లో ప్రాబ్లం మూడ్ ఆఫ్ చేయడము, మూడ్ ఆఫ్తో బ్లాంక్ అవ్వడము, బ్లాంక్ తోటి డిప్రెషన్తో సూసైడ్ చేసుకోవాలేమో అనిపించేంత థాట్ రావడం జరుగుతుంది. ఇవాల్టి మన ఉద్దేశం ఏంటంటే, టీవీలో ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ దానంతటా అది రాదు. రిమోట్ కంట్రోల్తోటి మనం చేస్తాం. మన మైండ్ అనే టీవీని, మన ఫేసు అనే స్క్రీన్ని ఈ క్షణం నుంచి మనం చెప్పినట్టుగా మనం అనుకున్న ఛానల్లో తిప్పేలాగా రిమోట్ కంట్రోల్ తోటి ట్యూన్ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళదే సక్సెస్, చేసుకున్న వాళ్ళదే కెరీర్, చేసుకున్న వాళ్ళకే డబ్బు, చేసుకున్న వాళ్ళకే పేరు, చేసుకున్న వాళ్ళదే లైఫ్. అది తెలుసుకోవడం వాటి ప్రోగ్రాం ఉద్దేశం. మరి అది ఎలాగా అన్నప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే 3 అంశాలు. ఒకటి, ఏ అంశం వల్ల, ఏ ప్రాబ్లం వల్ల, ఏ కారణం వల్ల, ఏ పరిస్థితి వల్ల, ఏ వ్యక్తి వల్ల, ఏ అలవాటు వల్ల మనకి మూడ్ ఆఫ్ అయిందో చూసుకోగలగాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఆ కారణాన్ని కనుక్కోగలగాలి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన వెంటనే, క్వశ్చన్ చూసిన వెంటనే రాయలేకపోయి మైండ్ హఠాత్తుగా బ్లాంక్ అయిపోవడం కారణం, బహుశా రాత్రంతా నువ్వు మెలకుగా ఉండి నీకు సరైన స్లీప్ లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళేసరికి జరగచ్చు. లేదా నువ్వు చదువుకున్నది ఒకటైతే 10 క్వశ్చన్స్ చదివావు, అందులోంచి కాకుండా వేరే క్వశ్చన్స్ వస్తే, ఒక అన్నోన్ ప్రాబ్లమ్ని, ఛాలెంజ్ని ఫేస్ చెయ్యలేకపోవడం అనే మానసిక పరిస్థితి వల్ల నీకు మూడ్ ఆఫ్ అవ్వచ్చు. అది ఏదైనా కావచ్చు. 10ంటికి ఆఫీస్కి వెళ్ళాలనుకుంటావు, 9:30కి రోజు బయలుదేరుతావు, అరగంటలో ఆఫీస్కి వెళ్ళిపోతావు, 109 ఎక్కితే సరిపోతుంది, ఆ రోజు రాలే. అది సమస్య. 10 o'clock వెళ్ళకపోతే, నువ్వు అక్కడ పంచి కొట్టకపోతే ఆ రోజున హాఫ్ డే పోతుంది, అది సమస్య.
అక్కడ ఆ క్రైసిస్ను ఎలా ఎదుర్కోవాలి, అక్కడ మూడ్ ఆఫ్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి. కాబట్టి ప్రాబ్లంకి రూట్ కాజ్ని కనుక్కోవడం మూడ్ ఆఫ్లోంచి బయటపడడానికి ఉన్న మొదటి సొల్యూషన్. ఇక రెండవ సొల్యూషన్ ఏంటంటే మనందరం కూడా రిలేటివిటీ అనే పదం వాడాలి. సాపేక్షత అంటాం. మీకు ఒక సమస్య నాకు సమస్య కాదు, నాకున్న సమస్య మీకు సమస్య కాదు. మనం ఎవరైనా ఇంటికి వెళ్తే లేదా చంటి పిల్లవాడు అక్కడ కనిపిస్తే వాడు చాక్లెట్ తెచ్చావా అని అడుగుతాడు. తేలేదు అన్న 3 అక్షరాలు వాడండి, వాడు స్టార్ట్ చేస్తాడు, ఏడవడం మొదలు పెడతాడు. ఆఫ్టర్ ఆల్ రూపాయిన్నర 2 రూపాయల చాక్లెట్ కోసం వాడు మొత్తం ఇల్లు అదిరిపోయేలా ఏడుస్తూ ఉంటే మనకేమనిపిస్తుందంటే 25 ఏళ్ళు 20 ఏళ్ళు వయసు వచ్చిన మనకి, లేదా 30 32 వయసు వచ్చిన మనకేమనిపిస్తుందంటే ఆఫ్టర్ ఆల్ చాక్లెట్ కోసం ఏడుతాడేట్రా మరి దారుణంగా అవుతే అని ఒక పదం వాడతాం. చైల్డిష్నెస్ అనే పదం వాడతాం. వాడికి అది సమస్య, మనకి అది సమస్య కాదు. అదే ఏ 20 22 సంవత్సరాల డిగ్రీ బీటెక్ పూర్తి చేసిన కుర్రాడికి 2 జాబులు వస్తాయి, ఎందులో జాయిన్ అవ్వాలి సమస్య. నాన్నేమో ఇందులో జాయిన్ అవ్వమంటాడు, నీకేమో ఇందులో జాయిన్ అవ్వాలనుంది సమస్య. ఆ సమస్య మీరు నాకు ఇంకొకరికో చెప్తే, అంటే ఇంకొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు చెప్తే, చంటి పిల్లని చూసిన మిమ్మల్ని ఏదో జాయిన్ అవ్వరా, ఏ తొక్క ఏ జాబ్ అయితేనేంటి, అదో సమస్య, అది సమస్య ఏం కాదు, దానిలోంచి వచ్చిందే చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని మనం ఏనని చెప్తాం. చంటి పిల్లవాడి యొక్క సమస్య మనకెలాగైతే సమస్య కాదో, 20 ఏళ్ళ ఉన్న మీ సమస్య 35 ఏళ్ళు ఉన్న నాకు సమస్య కాకపోవచ్చు, 35 ఏళ్ల వయసున్న నాకున్న సమస్య 60 ఏళ్ల వాడికి ఆ సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సమస్యలు అనేకం చూసిన తర్వాత దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, దేర్ఫోర్ అనుభవం పెంచుకో, జ్ఞానం పెంచుకో, అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కుంటావు, మూడ్ ఆఫ్లోంచి బయటపడతావు. ఇంకా మూడ్ ఏంటంటే, మన మూడ్ ఆఫ్ అయినప్పుడు ప్రతి ఒక్కడికి కూడా తమని తాము ఎనర్జైజ్ చేసుకోవడానికి, అంటే పునరుజ్జీవనం చేసుకోవడానికి, పునఃశక్తిమంతం చేసుకోవడానికి ఏదో ఒకటి ఆయుధం ఉంటుంది, కనుక్కోవాలంతే. మనం బాగా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఆలోచించండి, మంచి పొగలు కక్కుతున్న కాఫీ కానీ టీ కానీ తాగితే దీన్ని తస్సది బా బిందాస్ అవుతాను రా అంటుంటాం కొంతమంది. అదే నీకు మళ్ళీ మూడ్ ఆఫ్లో బయటపడడానికి ఆన్ అవడానికి అంతకంటే ఏం కాదు. రాఘేంద్ర గారు మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వీరందరూ మేధా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు, వారు మీతో మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు త్రివేణి. నాది రీసెంట్గా ఎంబీఏ కంప్లీట్ అయింది సార్. నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, కన్సల్టెన్సీ సర్వీస్ సార్. అక్కడికి చాలామంది వచ్చారు, వాళ్ళందరినీ చూసి రిటర్న్ టెస్టే సార్, కానీ రిటర్న్ టెస్ట్లో నేను క్వాలిఫై అవుతానో లేదో అన్న భయంతో నేను ఇంకా రిటర్న్ వచ్చేసాను, అసలు ఎగ్జామ్ కూడా అటెండ్ కాలేదు సార్. ఈ ఫియర్ పోవాలంటే నేను ఏం చేయాలి సార్? నిజానికి చాలామంది స్టూడెంట్స్లో ఉండే ప్రాబ్లం యాక్చువల్ కాదు. మనం ఒక ఇంటర్వ్యూకో ఒక దానికో వెళ్తాము, అక్కడ కాంపిటీషన్ ఉందనుకుంటాము. ఇక్కడ నేను 2 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా మీరు రిటర్న్ ఎగ్జామినేషన్లోనో ఇంటర్వ్యూలోనో చేసిన విధానాన్ని కానీ, లేదా మీరు ప్రజెంట్ చేసిన స్టైల్ని కానీ, ఇంకా చెప్పాలంటే మీ లోపాలని కానీ, మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లేదా రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ పార్టిసిపేట్ చేసిన 25 మంది, ఎగ్జామ్ పెట్టిన ఆర్గనైజర్లు, ఆ చుట్టుపక్కల ఉన్న ఆఫీసుల వాళ్ళు ఇళ్ళ వాళ్ళు అందరూ బయటకు వచ్చి ఒక బ్యానర్ రాసి, చూసారా కుమారి త్రివేణి గారు 3వ ప్రశ్న సరిగ్గా రాయలేదు, అందులో 3వ లైన్లో ఒక తప్పు రాశారు చూసారా అని చెప్పి నిరసన ప్రకటించడం కానీ, వీధుల్లోకి వచ్చి ఉపన్యాసాలు చేయడం కానీ ఉండదు. మనల్ని ఎవరూ పట్టించుకోడు. మనల్ని ఎవరూ పట్టించుకోరు అనే సత్యం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన పని మనం చేసుకుపోతాం. అప్పుడు మూడ్ ఆఫ్ ఉండదు, అప్పుడు బాధ ఉండదు, అప్పుడు ఏడుపు అంతకన్నా ఉండదు, అప్పుడు భయం అసలు ఉండదు. ఇక 2, భయపడండి, తప్పులేదు. ఏమిటి లాభం ఎప్పుడు గుర్తించాలి. ఏ పనైనా చేయొచ్చు, కానీ దాని నుంచి లాభం ఏంటో గుర్తించాలి. భయపడ్డారు మీరు, జాబ్ రాలేదు. భయపడని ఒక వ్యక్తి ఉన్నాడు, జాబ్ వచ్చింది, అతనికి నెలకి 15,000 శాలరీ, మీకు శాలరీ లేదు. మీరు ఇంకా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఉన్నారు, 1 ఇయర్ అయిపోయింది. భయం ఇంకా పడుతూ ఉన్నారు, 1 ఇయర్ అయిపోయింది. అతను నెలకి అద్భుతంగా డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నాడు, అతను బాగానే ఉన్నాడు. మిమ్మల్ని మీ శక్తిని అర్థం చేసుకోకపోవడం వల్ల, మీలో కూడా ఎనార్మస్ ఎనర్జీ ఉందన్న సత్యం తెలుసుకోకపోవడం వల్ల మీరు ఏమయ్యారు, జస్ట్ 15 మినిట్స్ బ్యాక్ స్టెప్ వేశారు. 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, లైఫ్ లాంగ్ బ్యాక్ స్టెప్లో ఉన్నారు. ప్రపంచం ముందుకు పోతోంది, జెట్ స్పీడ్ వేగంతో పోతోంది, మనం ఉండిపోతున్నాం.
తప్పు కాదా? ఏదైతే అవుతుంది దూకండి, ఏదైతే అవుతుంది వెళ్ళండి. తొక్క ముందుకెళ్తాను అనుకోండి, ఏమవుతుందంటే సక్సెస్సే వస్తుంది, తప్ప ఇంకోటి రాదు. సింపుల్ లాజిక్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు భాష. ఒకరోజు ఏం జరిగిందంటే నాకు జాబు నెసెసిటీ సార్. ఆ జాబు నేనేంటంటే భయం పోగొట్టుకోవడం కోసం నా ఫ్రెండ్తో నాతో పాటు తీసుకెళ్ళాక ఫస్ట్ ఇంటర్వ్యూకి నేను వెళ్ళాలి. కాకపోతే అతనికి చెప్పాను నువ్వు వెళ్ళి అటెండ్ అవ్వరా అని. కానీ అతను వెళ్ళాడు, జాబ్ కొట్టాడు. నేను వెళ్ళాను, నాకు జాబ్ రాలేదు. అట్లా హౌ టు ట్యూన్ మై సెల్ఫ్ సార్, అట్లాంటి పరిస్థితి. అంటే ఒక మాటలో చెప్పాలంటే తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము అని ఒక సామెత ఉందండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్తూ మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళారు, అతనికి ఏమో జాబ్ వచ్చింది, మీకేమో రాలేదు. ఇప్పుడు ఈ విధమైన బ్యాడ్ కండిషన్ నుంచి ఎలా బయటపడాలి? ఒక్క మాట చెప్తాను. మనకి ఏదైనా ఒకటి దక్కలేదు అంటే అర్థం దానికన్నా గొప్పది ఇంకోటి ఏదో దక్కబోతోంది అని. ఇది మామూలుగా ఏదో మెట్ట వేదాంతంగా మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా బాధపడుతున్నప్పుడు చెప్పే విధంగా అనిపించవచ్చు, కానీ కాదు. ఒకటి దక్కలేదు అంటే అర్థం ఇంకోటి ఏదో గొప్పది దక్కుతోంది అని అర్థం. మీకు ఇంటర్వ్యూలో జాబు రాలేదు అంటే అర్థం బహుశా అంతకన్నా గొప్ప జాబ్ ఏదో దక్కుతోందని. లేదా మీరు ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసి ఒక కంపెనీ పెట్టి మీరే ఒక 25 మందికి జాబులు ఇవ్వబోతున్నారన్నమాట. అది చేయడం కోసం ఇక్కడ జరిగింది. నేను ఎంబీఏ 2009లో పాస్ అయ్యాను. 1 ఇయర్ ఒక కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో అకౌంటెంట్గా చేశాను. బట్ ఇప్పుడు నేను SAP కోర్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్లో షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. కానీ అదే క్యాడర్లో వెళ్దామా లేకపోతే సాఫ్ట్వేర్లో షిఫ్ట్ అవ్వాలా అర్థం కావట్లేదు సార్. నిజానికి చాలామందికి ఈ డౌట్ ఉంటుందండి. ఒక కెరీర్లో ఉంటుంటాం, ఆ కెరీర్ నుంచి ఇంకో కెరీర్కి వెళ్ళాలా, ఒక జాబ్లో ఉంటాం, ఆ జాబ్లో నుంచి ఇంకో జాబ్లోకి వెళ్ళాలని. ఎప్పుడైనా ఒక గుర్తుంచుకోండి, అవసరమైతే 2 అడుగులు వెనక్కి వేయండి, 10 అడుగులు ముందుకేసేందుకు తప్పటడుగులు మాత్రం వేయకండి. మనందరం చేసేది ఏంటంటే ఫెయిలింగ్ ఫార్వర్డ్ అనే కాన్సెప్ట్ తెలుసుకోకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇల్లు కట్టాలంటే ముందు ఏం చేస్తామంటే పునాది అవుతాం, ముందుకు దూకాలంటే ముందు వెనక్కి పరిగెడతాం. ఈ వెనక్కి పరిగెట్టేటప్పుడు, ఈ పునాది తవ్వేటప్పుడు మనం ఏమనుకుంటామంటే నేను ఫెయిల్ అవుతున్నానేమో అనుకుంటాం. ఫెయిలింగ్ ఫార్వర్డ్, ముందుకు దూకేందుకు ఫెయిల్యూర్లో అనిపించే తప్ప ఫెయిల్యూర్ కాదు. నేనైతే ఏమంటానంటే మీకు ఉన్న కండిషన్స్కి, మీకున్న ఆర్థిక పరిస్థితులకి, మీకున్న టాలెంట్స్కి, మీకున్న స్కిల్స్కి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి ఒక యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ ఉంటుంది. మీకు ఏది ఇష్టమో, మీరు 2 కోర్సులు చెప్పారు, అది ఇష్టమో ఇది ఇష్టమో తేల్చుకోండి, బేరీజ్ వేసుకోండి. ముందుకు దూకడానికి మాత్రం భయపడకండి. ముందుకు దూకేటప్పుడు అన్నీ చూసుకుంటూ దూకాలి. సేఫ్ గేమే ఆడాలి ఇవాళ ప్రపంచంలో, నో డౌట్. అది మార్నింగ్ సార్, మై సెల్ఫ్ అశ్విని. నేను 2 స్ట్రీమ్స్ చేస్తున్నాను, అంటే డిగ్రీ చేస్తున్నాను, మల్టీమీడియా చేస్తున్నాను. నాకు రెండిట్లో ఇంట్రెస్ట్ ఉంది చాలా. ఏది వదిలిపెట్టుకోలేకపోతున్నాను. కానీ ఒక్కొక్కప్పుడు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇది ఒక్కటి చేస్తే ఇంకా మంచి చదువుతానేమో, ఇది ఒకటి చేస్తే ఇంకా మంచి సక్సెస్ అవుతానేమో అని డైలమాలో ఉన్నాను. అంటే సాధారణంగా అంటే హిందీలో సామెత ఉందండి, 2 నావోం పర్ పైర్ రఖనా, 2 పడవల మీద కాళ్ళు వేస్తే అనేది. అది కొంచెం ఇబ్బందికరమైనది. అది అలాంటప్పుడే మనం కాస్త స్కిల్ఫుల్గా చేయగలగాలి. హార్డ్ వర్క్ వేరు, స్మార్ట్ వర్క్ వేరు. చాలామంది హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ గొప్పది అంటారు. నేను ఈ 2 కన్నా ఇంకొక గొప్పది ఉంది, దాని పేరు స్కిల్ఫుల్ వర్క్, నైపుణ్యవంతమైన పని చేయడం. సాధారణంగా మీరు BSc కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు, మల్టీమీడియా చేస్తున్నారు. ఈ రెండింటికి కంబైన్డ్గా ఉన్న సబ్జెక్టులు ఏవో చూసుకోండి. ఏ పని చేస్తే మన మనసు, మన హృదయం ఆనందిస్తుందో, అది శాశ్వతమైన ఒక ఎనర్జీని ఇస్తుందో ఆ పని చేస్తే సక్సెస్ అవుతాం. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మల్టీమీడియా చేస్తున్న ఆ క్లాసులో కూర్చున్నప్పుడు మీ నవనాడులు, మీ పంచేంద్రియాలు యాక్టివేట్ అవుతున్నాయా? లేదు కంప్యూటర్స్ క్లాసుల్లో, BSc కంప్యూటర్ సైన్స్లో క్లాసులో కూర్చున్నప్పుడు మీకు నవనాడులు, పంచేంద్రియాలు చైతన్యవంతున్నాయని మీకు మీరు డిసైడ్ చేసుకోండి. ఇష్టమైన పని చేస్తే ఈ ప్రపంచంలో అంతకు మించిన ఆనందం మరొకట్లేదు. రాఘవేంద్ర గారు, ట్యూనింగ్ని ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయండి, చెప్పండి. ప్రధానంగా ఒక 4 ఉంటాయండి. 1, మన చుట్టూ ఉన్న వాతావరణం. మన చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నెగిటివ్ వాతావరణం ఉండకూడదు.
నువ్వు ఏదైనా ఒక పని చేస్తుంటే చేయడం మొదలుపెడితేనే మన వల్ల ఎక్కడ అవుతుందిరా వేస్ట్, వద్దు, వాడిని కట్ చేసేయండి అంతే, ఏం పర్లేదు. ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళనే పక్కన పెట్టుకుందాం. భుజం తట్టే తప్పు చేసినా పర్లేదు, అరే నేను హుస్సేన్ సార్లు దూకేద్దాం అనుకుంటున్నాను రా అన్నప్పుడు కూడా దూకేరా అన్నవాడే మంచి ఫ్రెండ్. తప్పుల తర్వాత చూద్దామండి, ముందు ధైర్యం ఉందా లేదా ఇంపార్టెంట్. ధైర్యం కన్నా ఇంకొక పదం గొప్పది లేదు. మంచి చెడు కన్నా గొప్పది ధైర్యం ఉందా లేదా, ప్రోత్సాహం ఉందా లేదా అన్నది. కాబట్టి ప్రోత్సహించే ఫ్రెండ్ సర్కిల్ని పెట్టుకుందాం. ఇక 2, బుక్స్ చదవడం. నమ్మండి నమ్మకపోండి, ఇవాళ చాలామంది తమ జీవిత సమస్యలకి పరిష్కారాలు కనుక్కోలేకపోవడానికి గల కారణాలు సైకియాట్రిస్టులకో, ట్రైనర్ దగ్గరకో, ఇంకొకరి దగ్గరకో వెళ్ళి దాసోహం అవ్వడానికి కారణాలు, ఆ వంకతోటో ఇంకో దాంతోటో బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళడానికి కారణాలు పుస్తకాలు చదవకపోవడమే. ఏదైనా ఒక పుస్తకం తీసుకుని మంచి పుస్తకం తీసుకుని చదవడం మొదలు పెడితే మీకు తెలియని గొప్ప ఫ్రెండ్ అందులో దొరుకుతాడు. ఒకసారి మీరు అలా చదవడం మొదలుపెట్టినట్లయితే మీకు తెలియకుండానే ఎనర్జైజ్ అవుతారు. ఇక 3, కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కనుక లేకపోతే ఒక వ్యక్తి ఎదుగుదల లేట్ అవుతుంది. ఒకసారి ఆ లేటు జీవితాంతం అవుతుంది. ఇక 4, చివరిది మనకి మనమే. నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈస్ ప్రవీణ్, MCA 2010. కొన్ని సమయాల్లో నేను టెన్షన్స్గా ఫీల్ కావడం, బాడీ షివర్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు 100 మంది ముందు ఉన్నప్పుడు అండ్ మరియు గ్రూప్ డిస్కషన్లో 10 మందిలో తెలియని టాపిక్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడాలనో అర్థం కావడం. అంత తక్కువ సమయంలో మనల్ని మనం ట్యూన్ చేసుకోవడం ఎలా? నిజానికి ఇదే చాలా కీలకం. నేను చెప్తుంది కూడా అదే. మనము ఎప్పుడైతే క్రైసిస్ వచ్చిందో మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నేను చెప్పే ఒక మంత్రం జపించండి. మంత్రం అంటే నా ఉద్దేశం సంస్కృతంలో ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరికైనా ఈ సమస్య వస్తుంది, నా ఒక్కడికే రాదు. ఎవరైనా ఈ టైంలో కన్ఫ్యూజ్ అవుతారు, ఈ షివరీ అవుతారు, షేక్ అవుతారు, నేను అంతే. అలా షివరు షేకు అయిన వాళ్ళు, దాంట్లోంచి బయటపడ్డ వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, దాంట్లోంచి బయటపడని వాళ్ళు సామాన్యులుగా మిగిలిపోయారు. నేను గొప్పవాడిని కావాలనుకుంటున్నాను కాబట్టి షేకింగ్లోంచి షివరింగ్లోంచి బయటపడాలనుకుంటున్నాను. సింపుల్ లాజిక్. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ అమృత్ రాజ్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను వాళ్ళ సుపీరియర్స్తో, వాళ్ళ బాస్తో, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాళ్ళు చేతులు షివరింగ్ ఉంటాయి, అరచేతుల్లో స్వెట్ ఉంటుంది, మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవడం? సాధారణంగా ఇలాంటి ప్రాబ్లమ్స్కి 2 రకాల పరిష్కారాలు మనం చూడాలి. ఒకటి సైకలాజికల్ అండ్ సైకియాట్రిక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి వాటి వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంత సివియారిటీ ఉంటే సైకియాట్రిస్ట్ని కలవాలి. 2, అది కాని పక్షంలో మాత్రం ఇందాక నేను అక్కడ మాట్లాడుతున్నట్టుగానే సాధారణంగా షివర్ అవ్వడము అనేది ఎవరికైనా జరుగుతుంది. రాఘవేంద్ర గారు, చివరిగా HMTV ప్రేక్షకులకు ఈ మనల్ని మనం ఎలా ట్యూన్ చేసుకోవాలనే అంశంపై చివరిగా క్రిస్పీ గారిని మాటలు చెప్తాను. ఉదయం నుంచి రాత్రి వరకు మూడ్ ఆఫ్, మైండ్ బ్లాంక్ అయ్యింది అనే పదాలని ఈ క్షణం నుంచి వాడడం మానేద్దాం. వాటికి బదులు మూడ్ ఆఫ్ అయ్యిందని కాకుండా నేను కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాను, కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నాను అని మీకు మీరు ట్యూన్ చేసుకోండి. ఇక 2, మనము ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా, ఏ సమస్య అయినా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఒకలాగే రియాక్ట్ కారు. ఒక్కొక్కళ్ళ రియాక్షన్ ఒకలా ఉంటుంది. మీ రియాక్షన్ ఏంటో మీరు తెలుసుకోండి. ఏ వ్యక్తి, ఏ మాట, ఏ అలవాటు, ఏ అభిరుచి, ఏ పరిస్థితి మిమ్మల్ని మూడ్ ఆఫ్ చేస్తుందో గుర్తించండి. ఇవాళ నుంచి వాటన్ని కట్ చేయండి. మీరు ఒక టీవీ స్క్రీన్, మీ రిమోట్ మీ చేతిలోనే ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. ఏదైనా మనుషులుగా బతికే ప్లాన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. హౌ టు ట్యూనింగ్ అవర్ సెల్స్ గురించి చాలా బాగా చక్కగా వివరించినందుకు, అలాగే మీరు చెప్పడం వల్ల మేము ఇక్కడ స్టూడెంట్స్ కూడా కొంతలో కొంతైనా మార్చుకున్నారు. అలాగే థ్యాంక్స్ స్టూడెంట్స్, మాతో పాటు సహకరించినందుకు. చూసారుగా, ఇదండి ఇవాల్టి కపిల్ చెట్స్ జై హో సక్సెస్ మంత్ర. ఆకెళ్ళ రాఘవేంద్ర గారి సలహాలు సూచనలు విని భయాన్ని ధైర్యంతో, ఓటమిని గెలుపుతో, బాధని సంతోషంతో గెలవండి. ఆయా సందర్భాలకు తగ్గట్లు మిమ్మల్ని మీరు మార్చుకోండి, మలుచుకోండి. ఇది ఇవాళ జై హో సక్సెస్ మంత్ర. రేపు మరో చక్కని టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.